సర్వకోట జులుమూరు మండలంలో ఉన్న గ్రామాలన్నిటికీ తాగునీరు అందించడానికి నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు 50 కోట్ల రూపాయలు కేటాయించాం, పనులు ప్రారంభించాం. ఆ పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం. ఇంకో పక్కన హాస్పిటల్ నిర్మించాం. శ్రీముఖి లింగేశ్వర ఆలయం అభివృద్ధి కూడా మన ప్రభుత్వం చేసింది. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కూడా ఆనాడు పెద్ద ఎత్తున చేశాం. కానీ 2019లో ఏం జరిగింది? ఒక్క అవకాశం అని చెప్పారని, అందరికి ముద్దులు పెట్టారని వైకాపా ప్రభుత్వాన్ని గెలిపించాం. ఇక్కడ భారీ మెజారిటీతో ధర్మాన కిషన్ దాస్ గారిని గెలిపించారు. కానీ నేను అడుగుతున్నా, ఆయన నియోజకవర్గానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఆయన పేరులో ధర్మాన ఉంది కానీ ఆయన చేసే పనులన్నీ అధర్మమే. అంగన్వాడీ పోస్టులు, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళపైన తిరిగి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ఎక్కడ ఏ భూమి దొరుకుతుందా అది ఎప్పుడు కబ్జా చేయాలన్న ఆలోచన తప్ప ఏనాడు మన నియోజకవర్గం గురించి ఆయన ఆలోచించలేదు. అంతెందుకు, పట్టణంలో ఉన్న ఎర్రం నాయుడు గారి పేరుతో పార్క్ నిర్మిస్తే ఏకంగా ఆ పార్క్ని ధ్వంసం చేసేదానికి జేసీబీని పంపించాడు ఈ అధర్మ ప్రసాద్ రావు గారు, కిషన్ దాస్ గారు. ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెంకటేశ్వరరావు గారి షాపింగ్ కాంప్లెక్స్ ని కూడా ఏకపక్షంగా తొలగించే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇక్కడున్న ప్రజలందరూ ఒకటి ఆలోచించాలి. ఎమ్మెల్యే గారు గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఒక ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం లాగా మన నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? ఒక పని జరిగిందా? ఒక రోడ్ వేశారా? ఒక సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశారా? ఒక ఇల్లన్న కట్టారా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇదంతా చూస్తుంటే నాకు ఒకటే అర్థమైంది, అసమర్థుడు ఈ అధర్మాన్ని. అందరూ ఓపిక పట్టండి, 2 నెలల్లో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఎక్కడ ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభించే బాధ్యత మనం తీసుకుంటాం. యుద్ధ ప్రాతిపదికంగా బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనం పూర్తి చేస్తాం. ఇంకో పక్కన వంశధార మెయిన్ కెనాల్ పనులు కూడా పూర్తి చేసుకుంటాం. గారా వంతెన పైన పెండింగ్ లో ఉన్న బ్రిడ్జ్ కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం. ఇంకా లుక్కలామ కామేశ్వరపేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలని కూడా పెద్దలు కోరారు. తప్పనిసరిగా అది చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇంకా శ్రీముఖ లింగం ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నర్సనపేట ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. అసలు తెలుగుదేశం పార్టీ బలమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అసలు కార్యకర్తల పార్టీ అంటే దేశంలో గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎంతో మంది నాయకులు పార్టీ మారినా పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో మీకోసం ప్రత్యేకంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తల్ని బీమా ద్వారా మనం ఆదుకుంటాం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. కార్యకర్తలందరూ ఆలోచించాలా. ఒకవేళ మనం ప్రమాదంలో చనిపోతే మన పిల్లల్ని కూడా చదివిస్తున్న వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 2019 నుంచి 24 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు, అన్ని రకాలుగా మనం వేధించారు. కానీ మనం తగ్గేదే లేదు. నా పైన 22 కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. నేను వెనక్కి తిరిగానా? నేను తగ్గానా? పాదయాత్రలు అడుగడుగునా నన్ను ఇబ్బంది పెట్టారు. వైకాపా సైకోలు పంపించి నా పైన రాలేస్తే ఏకంగా మన నాయకులు ఆమ్లెట్ వేసి తిరిగి పంపించారు. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను ఆగలేదు. నా మైక్ లాక్కున్నారు, నా స్టూల్ లాక్కున్నారు. ఏకంగా నన్ను మీటింగ్ పెట్టుకోకుండా కొత్త జియో కూడా తీసుకొచ్చారు. కానీ 3132 కిలోమీటర్లు నేను నడిచాను. దాని తర్వాత ఎవరు ఊహించిన విధంగా ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించారు. మీరందరూ ఆలోచించండి. ఆయన అరెస్ట్ చేసిన రోజు 3000 కోట్ల రూపాయల అవినీతి అన్నాడు. దాని తర్వాత 270 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయల అవినీతి అంటున్నారు.
నేను ఈ సభాముఖ సవాల్ ఇస్తున్నా. జగన్, నువ్వు టైం డేట్ చెప్పు. అవినీతి ఆరోపణలు నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రజల ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడుతున్న కష్టాల వల్ల, దేవుడి దయ వల్ల దాదాపు 40 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మేము పనిచేశాం. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అహర్నిశలు సేవ అందించారు. ఏనాడు ఆయన అవినీతి చేయలేదు. నిప్పులాగా బతికిన వ్యక్తి. రాబోయే రోజుల్లో ప్రతిదీ వడ్డీతో సహా చెల్లిస్తానని జగన్ కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. వైకాపా నాయకులు కూడా తెలుపుతున్నా. పెద్దలు కోరినట్టు మీ అందరి పేర్లు నా బుక్ లో రాసుకుంటా. ఏ వైకాపా నాయకులు, ఏ ప్రభుత్వ అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు నా పుస్తకంలో ఉంది. ఈ పుస్తకం నేను ఎందుకు రాశానంటే, కొంతమంది అధికారులు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేరే ద్వారా రికమెండేషన్ చేసుకుని పోస్టింగ్లకు వస్తారు. వాళ్ళ పేర్లు నేను మర్చిపోకూడదు కనుకనే పుస్తకంలో రాసి పెట్టుకున్నా. తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. ప్రతిదీ వడ్డీతో కాదు కదా, చక్కెర వడ్డీతో చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని మళ్ళీ నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. ఏదైతే బాబు సూపర్ 6 కార్యక్రమం మనం చేపట్టాలనుకుంటున్నామో మీ అందరికి ఒక కిట్ ఇస్తాం. ఆ కిట్ లో క్యాలెండర్లు ఉంటాయి, క్యాప్ ఉంటుంది, ఇట్లా సైకిల్ బ్యాడ్జ్ ఉంటుంది, చిన్న కార్డు కూడా ఇస్తాం. ఆ కిట్ తీసుకుని ప్రతి గడపకి మన బాబు సూపర్ 6 మేనిఫెస్టో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. చేస్తారా? రెడీనా? ఈ కార్యక్రమానికి రెడీనా? ఇట్లా 25 క్యాలెండర్లు, ఒక పక్కన క్యాలెండరు, ఇంకో పక్కన మన ఇచ్చే హామీలు. ఇట్లా 25 కిట్ చేస్తున్నాం. ఇట్లా 10 మీకు ఇస్తాం, అంటే 250. ఇది ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇది ప్రతి గడపకి ఎందుకు ఇస్తున్నాం అంటే, రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ మనం అమలు చేయబోతున్నాం. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇదిగో అమ్మా నీ క్యాలెండర్ ఉంది కదా, చూడు అక్కడ ఇచ్చిన 6 హామీలు మేము నిలబెట్టుకున్నామని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ క్యాలెండర్లు ప్రతి గడపకి చేర్చవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకో పక్కన కార్యకర్తలందరూ మన ఇచ్చే హామీలు గుర్తుపెట్టుకున్నానికి ఒక చిన్న కార్డు కూడా మీకు ఇస్తున్నాం. ఇది మీరు జోబులో పెట్టుకోండి. ఎవరే ఎక్కడ టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్ దగ్గర ఆగినా తప్పనిసరిగా ఈ 6 హామీలు ప్రజలకి వివరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా ఈ సైకిల్ కూడా ఇస్తున్నాం. మనందరం గర్వంగా మన గుండె పైన పెట్టుకుని, పిన్ను పెట్టుకుని ఈ సైకిల్తో పాటు ప్రతి గడపకి వెళ్ళాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.